ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం నా మనసులో రగిలిపోతున్నటువంటి విషయం. ఇప్పుడు ఎంతకు మనకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేకపోయినా మరీ తమిళోడు ఇష్టం వచ్చినట్లుగా వాడు కనీసం తెలుగు పేర్లంటే మార్చడానికి వాడు ఇష్టపడ్డు. ఈ డిస్ట్రిబ్యూటర్ నా కొడుకులకి ఏమైంది? మరీ అంత గుడ్డుగా ఉన్నామా? అంటే మనం కూడా తమిళ సాంబార్ నాకడానికి ఎంత సిద్ధంగా ఉన్నామంటే కబాలి, వేట్టాయన్, రాయన్, తంగలాన్ వాళ్ళు తమిళ పేర్లు మార్చకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అలాగ పేర్లు పెట్టేస్తుంటే మన తెలుగు వాళ్ళు కనీసం దీనికి స్పందించకపోవడం పక్కన పెడితే మన తెలుగు వారిని తమిళోడు కనీసం దేకట్లేదు, అక్కడ చూడట్లేదు. తమిళ సినిమా పరిశ్రమలో ఒక్క సినిమాలో కూడా మన తెలుగు ఆర్టిస్టులు పెట్టుకోరు వాళ్ళు. మన తెలుగు సినిమాల్లో కూడా ప్రేక్షకులు చూడరు, సినిమా వాళ్ళు మనల్ని పెట్టుకోరు. కానీ మనం మాత్రం తమిళంలో ఒక సినిమా ఒకవేళ ఆడదో పక్కన పెడితే చూస్తారేమోనని సగం మందిని తమిళోళ్ళు తీసుకొచ్చి పెడతాం. మదర్ క్యారెక్టర్లు వాళ్ళే, ఫాదర్ క్యారెక్టర్లు వాళ్ళే, పనికిరాని క్యారెక్టర్లు వాళ్ళే, పనికొచ్చే క్యారెక్టర్లు వాళ్ళే. తెలుగోళ్ళే చులకనైపోయారు. ఇప్పుడు పేర్లు కూడా కనీసం మార్చకుండా డిస్ట్రిబ్యూటర్లు ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తుంటే మరి తమిళోడు ఎందుకు మారుస్తాడు? మీకైనా బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా? డబ్బులే కదా పెడుతున్నారు. అంటే మేము అంత సిగ్గులేనోళ్ళు. మనం ఏ పేర్లు పెట్టినా మనం వెళ్ళి సినిమా చూసేస్తాం. వేట్టాయన్ ఎవడికి తెలుసు? వట్టకాయలు ఎవడికి తెలుసురా వేట్టాయన్ అంటే? తంగలాన్ అంటే ఎవడికి తెలుసు? రాయన్ పోనీ పేరే కావచ్చు, ఏం పేర్లు తెలుగులో లేవా దానికి తగ్గట్టుగా? ఒక తెలుగు ఆర్టిస్ట్ని పెడతారా తమిళోడు? ఒక్క తెలుగు ఆర్టిస్ట్ని పెట్టరు. అయినా సరే మనకి అవే రుచి ఎక్కువ. సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉన్న ఏ తెలుగుడైనా సరే ఇలా తెలుగు పేర్లు మార్చకుండా సినిమా వస్తే గనక తమిళోడు నుంచి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉండే ఎవడో కూడా ఈ సినిమాలకు వెళ్ళకండి. మీరు వెళ్ళకపోవడమే కాదు, 10 మందికి ఫోన్ చేసి చెప్పండి ఇలాంటి సినిమాలు వెళ్ళొద్దని. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఆ క్లిప్ను కూడా పంపించండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో తమిళ సినిమాలు తమిళంలోనే రిలీజ్ అయిపోయి మనకు వస్తాయి. అయినా సరే మనకు రుచి ఎక్కువే. ఆ రుచి కోసం మనం వెళ్తూ ఉంటాం. ఎంత దాడి జరుగుతుందంటే ఏ విషయంలోనూ మనకు యూనిటీ లేదు. ఆ యూనిటీ లేకపోవడమే ఒక్కొక్క నా కొడుకు మనపై దాడి చేస్తున్నాడు. చివరికి మన తెలుగువారు కూడా డబ్బు కోసం గబ్బుకినే ఈ గబ్బు నా కొడుకులు ఇష్టం వచ్చినట్లుగా డిస్ట్రిబ్యూటర్లు కూడా రిలీజ్ చేస్తుంటే మనము కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకుండా ఒక్కొక్కడికి గుణపం దింపితే కానీ త్వరలో వీళ్ళలో మార్పు రాదు తొందరగా. కాబట్టి దయచేసి వేట్టాయిన సినిమాకి ఎవరూ వెళ్ళకండి. వేట్టాయినే కాదు, తమిళ సినిమాలు తమిళంలో అలా రిలీజ్ అయిపోతుంటే ఎవడూ కూడా కనీసం పేరు మార్చకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటే మాత్రం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. తెలుగువారిగా గర్వపడదాం, తెలుగువారిగా బ్రతుకుదాం. మనందరం భారతీయులం. తమిళుడికి మాత్రమే వాడి భాషాభిమానం ఉంటుంది, మనకు ఉండదా? ఇది అవమానించడం, నేనేమి రెచ్చగొట్టడం కాదు, ఇది ఒక అవమానం, తెలుగు వారికి జరిగిన అవమానం. దయచేసి ఈ విషయాన్ని మనం ఇలాంటి సినిమాలు బాయ్కాట్ చేయకపోతే రేపు భవిష్యత్తులో అన్ని భాషలోడు మనపై దాడి చేస్తారు. మీ ఇష్టం.